మీరు బాగుపడాలంటే, మీరు మంచిగా ఉండాలంటే, బాగా సంపాదించాలంటే, బాగా అన్ని విధాలుగా బాగా ఉండాలంటే నేను చెప్పిన మాట వినండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. బాగా ఎట్లా బాగుపడరు, ఎట్లా సంపాదించరు, ఎట్లా ఉంటారో చూడండి. ఫస్ట్ మీరు గాలి తీసుకురండి. ఒక 3-4 నిమిషాలు గాలి తీసుకొని గాలి వదలండి అని బాగా గాలి తీసుకురండి. మరి దాన్ని గాలి రిటర్న్ వదలండి. అప్పుడు నీకు ఏం అర్థమైంది? గాలి ఎందుకు తీసుకుంటున్నాం? గాలి మనం వదిలేది ఏమి? గాలి తీసుకునే గాలి ఏమిటిది? దాన్ని గమనించండి. మీకు ఇది ఎవరు నేర్పిండు? మీ చిన్నప్పుడు మీ సైన్స్ టీచర్ నేర్పిండు. ఆ సైన్స్ మాస్టర్కి ఒక జై కొడదాం. నువ్వు గాలి తీసుకునేది ఆక్సిజన్, నువ్వు వదిలేది కార్బన్ డైఆక్సైడ్. దీన్ని బాగా గమనించు. నువ్వు బాగా గాలి తీసుకొని గాలి వదులుతూ ఉండి గమనించు. నువ్వు తీసుకునేది ఏడిది? ఆక్సిజన్. వదిలేది ఏడిది? కార్బన్ డైఆక్సైడ్. అంటే మంచిని తీసుకొని చెడును వదులుతున్నావు. ఆక్సిజన్ మంచి గాలి, ఆక్సిజన్ తీసుకోలేకపోతే నువ్వు బతకవు. కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నావు. అది నువ్వు మంచిని తీసుకొని చెడు వదిలిపెట్టు. దేనికైనా నీ లైఫ్లో నీకు అన్ని విధాలుగా బాగుపడుతుంది. బాగా సంపాదించాలంటే మంచిని తీసుకో, బాగా ఉండాలంటే మంచిని తీసుకో. ఈ మంచిని తీసుకొని నీ చెడు అలవాట్లు ఎప్పుడైతే వదులుకుంటావో అప్పుడు ఎలా బాగుపడవో చూస్తా. ఖచ్చితంగా బాగుపడతావు. ఇది 100% జరిగి తీరుతుంది. జరగదు అనేకి లేదు, క్వశ్చనే లేదు. నీకున్న చెడు అలవాట్లన్నీ వదులుకో. ఏది అయినా కానీ ఏ టు జెడ్, తాగుడు, తిరుగుడు, వ్యభిచారం, ప్రతిదీ నీ చెడు అలవాట్లు ఏంటి ఉంటావో అవి మొత్తం వదిలిపెట్టు. నువ్వు ఎలా బాగుపడవో నేను చూస్తా. ఇది నేను చెప్పేది 100%, 100% జరిగి తీరుతుంది. నువ్వు ఎప్పుడైతే మనం గాలి తీసుకొని మంచి గాలి తీసుకొని చెడు గాలిని వదిలితే మనం ఊపిరితిత్తులు, మనం గుండె ఇవన్నీ ఎలా ఆడతావో అలానే నువ్వు మంచిని తీసుకో, చెడును వదిలిపెట్టు. ఎలా బాగుపడవో చూస్తా. అంతేగాని నువ్వు చెడు అలవాట్లు తిరిగి మంచిని వదిలేసి చెడుని తీసుకుంటే నీ జీవితంలో నువ్వు ఏమీ సంపాదించుకోలేవు, ఏమీ ఉండలేవు. నువ్వు ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కారు కొనాలన్నా, నువ్వు ఒక బాగా బతకాలన్నా, నువ్వు ఒక మంచి పంట పండించాలన్నా కానీ ఏదైనా తీసుకో. నువ్వు నీ ఇంట్లో సంసారం బాగా పడాలన్నా ప్రతిదీ నువ్వు మంచిని తీసుకొని చెడును వదిలేయి. అప్పుడే నువ్వు ఎలా బాగుపడవు? ఖచ్చితంగా బాగుపడతావు. ఒక మంచి స్నేహితుడిని ఆదర్శంగా తీసుకో, ఒక మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకో. ఆ చెడు వ్యక్తిని, చెడు అలవాట్లని మొత్తం దూరం పెట్టు. ఖచ్చితంగా బాగుపడతావు. బాగుపడవు అనే క్వశ్చనే లేదు. మనముగా ఆక్సిజన్ తీసుకొని చెడు గాలిని ఎలా వదులుతాము అలా నువ్వు ఒక మంచిని ఎప్పుడూ మంచినే తీసుకో, చెడుని వదిలిపెట్టు. అంతేగాని నువ్వు ఏ పని చేసినా కానీ, ఒక జాబ్ కొట్టాలంటే మంచిని తీసుకో, చెడు అలవాట్లు అన్నీ వదిలిపెట్టు. ఎట్లా జాబ్ కొట్టవో చూస్తా. నువ్వు చదువుకుంటావు కదా, నీ చదువు మీద చెడు అన్నీ తొలగించి పారాయి. నీకు చదువు ఎట్లా అవ్వదో నెంబర్ 1 పొజిషన్లో ఉంటావు. అది నువ్వు చెడు అలవాట్లు, తిరుగులు తిరిగి నువ్వు కాలేజీలోన, స్కూల్లోన చెడు అలవాట్లకి అలవాటు పడి మంచి అలవాట్లు వదిలేసే నువ్వు జీవితంలో ఎప్పటికీ బాగుపడలేవు. ఇది జరగని పని, అసాధ్యం. నువ్వు అసాధ్యమైనది సుసాధ్యం చేయాలంటే మంచిని తీసుకొని చెడుని వదులు. కాలేజీ తీసుకో, చెడుని వదిలిపెట్టు. టీచర్లు చెప్పేది ప్రతిదీ మంచిది తీసుకో, చెడు అలవాట్లు తీసేయి. ఆ టీచర్ చెప్పింది విను. ఒక పని చేసిన అంతే, మంచి పని చేయి, మంచి అలవాట్లు ఉంటాయి. ఖచ్చితంగా బాగా పడే తీరుతావు. నువ్వు సంపాదించాలన్నా మంచి తీసుకో, నువ్వు ఏం చేయాలన్నా మంచి తీసుకో. ప్రతిదీ ఏది కొనాలన్నా కొంటావు. నీకు అనుకున్నది సాధించాలంటే ఇదొక్క సూత్రం. మంచిని తీసుకో,
చెడుని వదిలిపెట్టు.